లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తోంది. ఇటీవల కర్ణాటక, అటు తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. అదే జోష్తో లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ శుక్రవారం నాడు మహిళల కోసం పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పెడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మహిళా ఓట్లకు గాలం వేయడానికి పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం నాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మహిళలను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఎన్నికల హామీలను ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే ఇటు పార్లమెంట్లోనూ అటు అసెంబ్లీలోనూ తక్షణమే మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు రాహుల్. మహిళలు హయ్యర్ సెకండరీ లేదా ఉన్నత విద్యలో 50% కూడా లేరా అని ప్రశ్నించారు. అలా అయితే మన వ్యవస్థలో మహిళల వాటా అంత తక్కువగా ఎందుకుందని ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ ఆదా అబాదీ పూరా హక్ను నమ్ముతుందన్నారు. రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మహిళలకు పూర్తి అవకాశాలివ్వాలని, వారి ప్రతిభను పూర్తిగా వినియోగించుకుంటుందని, తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే మహిళలకు పూర్తి హక్కులిస్తామన్నారు రాహుల్. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళల కోసం రిజర్వ్ చేస్తామని, అలాగే అధికారంలోకొచ్చిన వెంటనే పార్లమెంట్తో పాటు అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు, స్థిరమైన ఆదాయం వచ్చేలా, వారి భవిష్యత్తుకు ఆత్మాభిమానంతో బ్రతికేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. దీంతో మన సమాజం మరింత బలపడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలుంటే దేశంలో ప్రతి మహిళ శక్తివంతమైన మహిళ అవుతుందన్నారు. ఇండియా రూపురేఖలు మారిపోతాయన్నారు రాహుల్. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించింది. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి పేద మహిళకు ప్రభుత్వం ఏడాదికి ₹1,00,000 నేరుగా వారి ఖాతాకు బదిలీ చేస్తుందన్నారు. అదీ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆది అబాదీ పూరా హక్ నినాదాన్ని ఎత్తుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఇది శక్తి కా సమాన్ గ్యారంటీ కింద ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ వర్కర్లకు కేంద్రం నెలవారీ కొంత ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్ను రెట్టింపు చేస్తామని ఖర్గే చెప్పారు. ఇక అధికార మైత్రి గ్యారంటీ స్కీమ్ కింద కాంగ్రెస్ పార్టీ ప్రతి పంచాయతీలో అధికార మైత్రి నియమిస్తామని హామీ ఇచ్చింది. కాగా వీరు ప్రతి పంచాయతీలో మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పిస్తారు. ఇక సావిత్రిబాయి పూలే హాస్టల్స్ గ్యారంటీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్కింగ్ విమెన్ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని, కనీసం జిల్లాకు హాస్టల్ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. మరి దేశంలోని మహిళలు కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.